జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు? దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ప్రాధాన్యత ఏంటి? పారిశ్రామిక విప్లవం కారణంగా చోటు చేసుకునే లాభాలేంటి వంటి లోతైన అంశాలు ఎకనామిక్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల్ని కలవరానికి గురిచేస్తుంటాయి. సిలబస్ ఎక్కువగా ఉందనే ఆందోళన చెందక ప్రధాన అంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవటం ద్వారా ఎకనామిక్స్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అంటున్నారు సీనియర్ అధ్యాపకులు చంద్రిక. నమస్తే అండి. వెల్కమ్ టు ఆల్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్కి ఏదైతే మీరు చదివారో అవన్నీ మైక్రో ఎకనామిక్స్ కాన్సెప్ట్స్. అలానే ఇప్పుడు సెకండ్ ఇయర్ మీరు చూసేది అదంతా మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్. మ్యాక్రో అనగానే మనకి జనరల్ ఎకానమీ, అంటే మన ఇండియన్ ఎకానమీలో జనరల్గా జరిగే ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో దాని గురించి మనం చదువుతాం. ఎకనామిక్స్లో చాలా లెసన్స్ ఉంటాయి మ్యామ్, మినిమం 10 లెసన్స్ ఉన్నాయి. అందులోంచి ఇప్పుడు ఏ లెసన్ ఇంపార్టెంట్, అందులో ఏది చదివితే మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, కొద్దిగా టిప్స్ ఇస్తాం. సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 10 చాప్టర్స్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, నేషనల్ ఇన్కమ్, ఈ టాపిక్స్ అండ్ పాపులేషన్, ఈ టాపిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తే, ఈ టాపిక్స్ అన్ని జనరల్ టాపిక్స్ కాబట్టి ఏ స్టూడెంట్కైనా సరే చదవంగానే ఆ టాపిక్స్ ఈజీగా అర్థమైపోతాయి అండ్ ప్రజెంట్ చేయడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. హలో మ్యామ్, నా పేరు సృజన. అండ్ ఇప్పుడు 90 అబోవ్ కావాలనుకునే స్టూడెంట్స్ ఓన్లీ టెక్స్ట్ పేపర్స్ రిఫర్ చేస్తే చాలా, లేకుంటే ఈవెన్ టెక్స్ట్ బుక్ కూడా రిఫర్ చేయాలా? అలాగే యావరేజ్ స్టూడెంట్స్ కూడా, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఓన్లీ 5 మోడల్ పేపర్స్ చేస్తే చాలా, లేకుంటే టెక్స్ట్ బుక్ మళ్ళీ రిఫర్ చేయాలా? రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అయ్యి టాపిక్స్ విని వాళ్ళు ఆ టాపిక్స్ని అర్థం చేసుకొని ఉన్న టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతే ఈజీగా 90% అబోవ్ వాళ్ళు స్కోర్ చేయగలరు. అదే స్టూడెంట్ ఇర్రెగ్యులర్గా ఉండి క్లాసెస్కి వినకపోవచ్చు, అటెండ్ అవ్వకపోవచ్చు, అలాంటప్పుడు మ్యాక్సిమం వాళ్ళు టెస్ట్ పేపర్ మీద డిపెండ్ అయి ఉంటారు. అలా అని ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో టెస్ట్ పేపర్ మీద కంప్లీట్గా 90% అబోవ్ రావాలి అని మనం డిపెండ్ అవ్వలేము. ఎందుకంటే టాపిక్స్ అనేవి కొన్ని చేంజ్ అయిపోయాయి, ఇప్పుడు అడిషనల్గా కొన్ని టాపిక్స్ వచ్చాయి కాబట్టి సో టెస్ట్ పేపర్ అనేవి లాస్ట్ ఇయర్స్ పేపర్స్ ఆ సిలబస్ల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనము వాటి మీద డిపెండ్ అవ్వలేము 90% అబోవ్. అదే నువ్వు అన్నట్టుగా ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ అంటే ఓకే ఫైన్, ఒక పాస్ అవ్వాలి, నేను ఒక 50 మార్క్స్ అలా తెచ్చుకోవాలి అన్న అప్పుడు తను ఆ టెస్ట్ పేపర్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. డెఫినెట్లీ 50% అబోవ్ హీ కెన్ స్కోర్ ది మార్క్స్. నా పేరు సాగర్. మేము ఇప్పుడు సుజన చెప్పినట్లుగా టెస్ట్ పేపర్స్ రిఫర్ చేస్తే 90 అబోవ్ వచ్చే స్కోప్ ఉంది మ్యామ్. కానీ మీరు అన్నట్టుగా మనకి ఎకనామిక్స్లో న్యూ చాప్టర్ ఇంట్రొడ్యూస్ అయింది, ఫీచర్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. సో ఇప్పుడు ఆ చాప్టర్ నుంచి మనకు ప్రీవియస్ టెస్ట్ పేపర్స్లో దొరకదు కాబట్టి ఆ చాప్టర్ నుంచి మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లోకి వచ్చే ఆస్పెక్ట్స్ ఉన్నాయి మ్యామ్? తెలంగాణ ఫీచర్స్, స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ టాపిక్స్ అనేవి కొత్తగా యాడ్ అయ్యాయి. ఇప్పుడున్న ఈ తెలంగాణ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కువ రావు, అందులో నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ లేకపోతే వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కానీ వస్తాయి. సో అలాంటప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ ఆఫ్ తెలంగాణ ఆర్ అగ్రికల్చర్ ఆర్ ఎడ్యుకేషన్, ఇలాంటి టాపిక్స్ అన్నీ అందులో ఉన్నాయి. సో వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మ్యాక్సిమం వరకు మనం కవర్ చేయొచ్చు. హలో మ్యామ్, నా పేరు వర్షిని. మనది ఎకనామిక్స్ మొత్తం థియరటికల్ బేస్డ్ కాబట్టి ఎగ్జామినేషన్లో మొత్తం అన్ని ఆన్సర్స్ సరిపోయిన టైంలో ప్లస్ ఇచ్చిన బుక్లెట్ని ఎలా మేనేజ్ చేసుకుంటూ రాయాలంట? మనం చదివే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ 3 చదువుతాము. అందులో మనం దేని నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఐదర్ లాంగ్ ఆన్సర్ స్టార్ట్ చేయాలి ఆర్ వెరీ షార్ట్. సో నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే బెటర్ యూ గో విత్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫస్ట్. అది స్టార్ట్ చేస్తే దెన్ గో విత్ షార్ట్ ఆన్సర్ అండ్ దెన్ గో విత్ వెరీ షార్ట్ ఆన్సర్స్. అయితే మీకు బుక్లెట్ సరిపోవట్లేదు అన్నప్పుడు ప్రతి ఆన్సర్కి ఇన్ని లైన్స్ 40 లైన్స్ మ్యాక్సిమం రాయాలి అని లాంగ్ ఆన్సర్కి ఉంటుంది, షార్ట్ ఆన్సర్స్కి 20 లైన్స్ రాయాలని ఉంటుంది. సో అకార్డింగ్లీ మనం రాస్తే సో మనకి పర్ఫెక్ట్గా ఉన్న 24 పేజెస్ ఏదైతే బుక్లెట్ ఉంటుందో మనం రాసే ఎప్పుడైతే మనం అకార్డింగ్లీ లైన్స్ ప్రకారం వెళ్తామో
డెఫినెట్గా ఆ 24 పేజెస్ అన్నీ సరిపోతాయి. లాస్ట్లో రాసే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఒకవేళ మనకు అనిపిస్తే మనకి సరిపోవట్లేదు, ఆ బుక్లెట్ అనేది మనం మేనేజ్ చేసుకోలేకపోతున్నాము అన్నప్పుడు వీ కెన్ యూస్ ద మార్జిన్ ప్లేస్ ఆల్సో. అయితే ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి కదా మ్యామ్, లాంగ్ ఆన్సర్స్ అన్నీ ఒకసారి చదువుకున్నా కూడా మళ్ళీ ఎగ్జామ్ టైంకి వెళ్ళేటప్పుడు వాటి సైడ్ హెడ్డింగ్స్ అవి మర్చిపోవడం జరుగుతుంది. ఓకే, అయితే ఆ సైడ్ హెడ్డింగ్స్ మర్చిపోకుండా గుర్తుంచుకునేటట్టు, ప్లస్ లాంగ్ ఆన్సర్స్ కాకుండా షార్ట్ ఆన్సర్స్, వేరే షార్ట్ ఆన్సర్స్ కూడా కొద్దిగా గుర్తుంచుకునేటట్టే మన టిప్స్. మనకున్న ఎకనామిక్ సబ్జెక్ట్లో టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ కాజెస్ ఆఫ్ పావర్టీ అనేది ఒక టాపిక్ ఉంది. దానికి ఏంటి కాజెస్ అనేది ప్రతి ఒక్క టాపిక్కి నీకు హెడ్డింగ్ వైస్ ఇస్తారు. ఓకే, ఆ హెడ్డింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఆ హెడ్డింగ్స్ ఏంటి అని నువ్వు రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకున్న తర్వాత ఆ హెడ్డింగ్స్కి నేను ఏం రాయగలను, బికాస్ ఇవన్నీ జనరల్ టాపిక్స్. సో నీకు టెక్స్ట్ బుక్ అనేది ఒక గైడెన్స్ ఇస్తుంది, ఇలా రాయాలి నువ్వు అనేది. ఇట్ డజంట్ మీన్ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద టెక్స్ట్ బుక్ నువ్వు అదే దాన్ని ప్రజెంట్ చేయాలి అని. నీకు టెక్స్ట్ బుక్ అనేది ఒక గైడెన్స్ అనమాట. సో నువ్వు ఆ హెడ్డింగ్ని తీసుకొని ఈ హెడ్డింగ్ కింద నేను ఇంకా ఏం రాయగలను అనేది ఆలోచించి హెడ్డింగ్స్ ఫస్ట్ ప్రిపేర్ అయిపోతే ఆటోమేటిక్గా నీకు ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవాలి, నేను బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలనేది కాన్సెప్ట్ రాదు. ఎందుకంటే హెడ్డింగ్స్ అన్నీ నువ్వు ప్రిపేర్ అయిపోతావు. అలా లాంగ్ ఆన్సర్స్ కాదు, షార్ట్ ఆన్సర్స్ కాదు, వెరీ షార్ట్ ఏదైనా సరే రాయటం, రిటర్న్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది రాసి పెట్టుకుంటే ఎప్పటికైనా ఆన్సర్స్ ఎప్పుడు గుర్తుంటాయి. మ్యామ్ ఇప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్ చాలా ఉంది కాబట్టి స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, లైక్ ఏది స్టార్ట్ చేయాలి అని. సో దానికి మీ సజెషన్ ఏంటి? సెకండ్ ఇయర్ అనేది జనరల్ టాపిక్స్ కాబట్టి లెందీగా ఉంటాయి. ఆ టాపిక్స్ ఎలా ఉంటాయి, జనరల్గా మనం డైలీ లైఫ్లో చూసే టాపిక్సే అవన్నీ. సో మనకి ఏమనిపిస్తే, మనకి ఎంతవరకు మనకి నాలెడ్జ్ తెలుసు వాటి గురించి, మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఎంతవరకు ఉంది, పావర్టీ ఎంతవరకు ఉంది, లేకపోతే డిఫరెంట్ సెక్టర్స్ మనకి ఏం చేస్తున్నాయి, ఇండస్ట్రియల్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది మన నేషనల్ ఇన్కంలో, లేదంటే అగ్రికల్చర్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఈ టాపిక్స్ అన్ని జనరల్ టాపిక్స్ అనమాట. ఈ జనరల్ టాపిక్స్ ఇలాంటి మీకు నాలెడ్జ్ ఆల్రెడీ ఉంటే మీకు టెక్స్ట్ బుక్ ఇచ్చే గైడెన్స్ నుంచి, మీరు అంటున్నారు లెందీగా ఉంటున్నాయి, మాకు కష్టంగా ఉంటుంది అని చెప్పేసి. సో మీరు చదవాల్సిన ఈ టాపిక్స్ ఏవైతే ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకుంటారో అందులో వాళ్ళు లాంగ్ ఆన్సర్ అడిగినా షార్ట్ ఆన్సర్ అడిగినా ఏదైనా మీరు రాయగలరు. నువ్వు స్కోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ 5 చాప్టర్స్ నుంచి నీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఒక యావరేజ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకనామిక్స్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే లా ఆఫ్ డిఎంయూ, లా ఆఫ్ ఈఎంయూ, కెనీషియన్ థియరీ, లా ఆఫ్ ఎయిర్ ప్రొపోర్షనల్, ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగని సెకండ్ ఇయర్లో అలాంటి టాపిక్స్ ఒక యావరేజ్ స్టూడెంట్కి హెల్ప్ అయ్యే విధంగా ఏమేమి టాపిక్స్ రావచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎస్, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే లెందీ సబ్జెక్ట్, లెందీ టాపిక్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఆన్సర్స్ రాయాలి అని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇదొక పెద్ద డౌట్గా ఉండిపోతుంది. ఈవెన్ మెరిట్ స్టూడెంట్ అయినా సరే, బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా సరే ఆన్సర్స్ చూడంగానే భయపడిపోతూ ఉంటారు, ఓహో ఇంత ఆన్సర్స్ మనం చదవాలా అని. సో నువ్వు అన్నట్టుగా ఫస్ట్ ఇయర్ మనకి లిమిటెడ్ టాపిక్స్ ఇవి ఉన్నాయి, అలానే సెకండ్ ఇయర్లో కూడా అలా ఇంపార్టెంట్ లిమిటెడ్ టాపిక్స్ ఉన్నాయా మనం రేపు ఎగ్జామ్ రాయడానికి అని అడుగుతున్నాం. డెఫినెట్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ ఎకానమీ గురించి ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనే టాపిక్ ఒకటి ఉంది. అది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. 100% నీకు అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఒకటి, ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి ఒకటి, నేషనల్ ఇన్కమ్ నుంచి అంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ నుంచి ఒక క్వశ్చను, ఇలానే ఇండియన్ ఎకానమీ గురించి ఈ డెఫినెట్గా ఈ ఒక 5-6 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఇవి నువ్వు చదువుకుంటే ఎలాగో మనం 5 క్వశ్చన్స్కి 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈ 5-6 క్వశ్చన్లు నువ్వు చదువుకున్నా కూడా 3 క్వశ్చన్స్ డెఫినెట్గా అటెంప్ట్ చేయగలం. లాంగ్ ఆన్సర్స్లో డేట్స్ ఇంకా ఇయర్స్, వాటి యొక్క సక్సెస్ఫుల్ ఇయర్స్, దాని ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ వాల్యూస్, ఇవన్నీ కొన్ని చాలా కష్టంగా ఉంటాయి మేడం యావరేజ్ స్టూడెంట్స్కి ఇంకా డల్లర్స్కి. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము అప్రాక్సిమేట్ రాసినా పర్లేదా, లేకపోతే ఎగ్జాక్ట్ వాల్యూస్ కూడా రాయాలా? ఎస్, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. బికాజ్ ఎందుకంటే సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ అనేసరికి జనరల్ టాపిక్స్ కాబట్టి అన్నీ ఇప్పుడు జరుగుతున్న మన ఎకానమీలో ఏం జరుగుతుంది అని ఉన్నప్పుడు ఎక్కువగా స్టాటిస్టికల్ డేటా అనేది ఉంటుంది ఆ టాపిక్స్లో. మేజర్ టాపిక్స్ మీద డేటా ఏదైతే ఉంటుందో అది మీరు అప్రాక్సిమేట్ రాసినా కూడా పర్వాలేదు. ఇట్ డజంట్ మీన్ దట్ స్టాటిస్టికల్ డేటా ఆర్ టేబుల్ మీకు ఏదైతే బుక్లో ఇస్తున్నారో యాజ్ ఇట్ ఈస్గా నేను తీసుకెళ్ళి ఆన్సర్లో పెట్టాలి అనేది ఏం లేదు, రైట్? మ్యామ్ ఇప్పుడు మనకి ఎకనామిక్లో లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ అండ్ వెరీ షార్ట్ ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జామినేషన్లో మనం ఎలా ప్రజెంట్ చేయాలంటారు సో దట్ మనకు బెటర్ స్కోరింగ్ స్కోప్ ఉంటుంది? థియరీ సబ్జెక్ట్ కాబట్టి ఏ ఎగ్జామినర్ అయినా ఎవరైతే మీ పేపర్ వాల్యూ చేస్తున్నారో వాళ్ళు
ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్కి, మీరు ఇచ్చిన ఆన్సర్స్ మీరు ఎలా ప్రజెంట్ చేశారు అని. వాళ్ళు మీకు లిమిటెడ్ టైం ఇవ్వడము, ఆ బుక్లెట్ ఇవ్వడము అనేది కూడా ఇందులో క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే మీరు ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నారు ఈ బుక్లెట్లో మీ ఆన్సర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను ఎలా ప్రజెంట్ చేయాలంటున్నావు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఫర్ ఎనీ థియరీ పేపర్ ఈజ్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్ అనేది బాగుండాలి, నీట్గా ఉండాలి. సో ప్రతి ఒక్క ఆన్సర్ నువ్వు నీట్గా రాసి, ఇవన్నీ లెందీ ఆన్సర్స్ కాబట్టి డెఫినెట్గా నీకు సైడ్ హెడింగ్స్ అనేది ఉంటాయి. సైడ్ హెడింగ్స్ని నువ్వు హైలైట్ చేస్తున్నావు, రాయాలి. అండ్ మార్జిన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలో చేస్తున్నావు. ఇదంతా కాకుండా ఎప్పుడైతే ఎగ్జామినర్ నీ ఆన్సర్స్ చదువుతాడో ఆ కాన్సెప్ట్ అనేది ఆన్సర్లో డెఫినెట్గా ఉండాలి. ఆన్సర్కి కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ని నువ్వు ఎక్స్పాండ్ చేసిన తర్వాత నువ్వు ఇప్పుడు జనరల్గా మన ఎకానమీలో ఏం జరుగుతుంది అనేది బుక్లో లేకపోయినా నీకు అనిపించే ఎగ్జాంపుల్ నువ్వు ఇస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇంకా చాలా బెటర్. మంచి ఎగ్జాంపుల్తో పాటు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అంటే డెఫినెట్గా నీకు ప్రతి క్వశ్చన్కి ఫుల్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి స్టూడెంట్ ఒక విధంగానే ప్రిపేర్ అవడం, ప్రతి స్టూడెంట్ ఒక విధంగానే రాస్తాడు అని మనం అనుకోము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద సెక్టర్స్ అండ్ ఆల్సో ద ఇండియన్ ఎకానమీ టాపిక్ ఏదైతే ఉందో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా అట్లీస్ట్ పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే యావరేజ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటాడో ఆ స్టూడెంట్కి నాట్ ఓన్లీ దిస్ బట్ ఆల్సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చే టాపిక్సే కాకుండా మిగతా రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ వెరీ షార్ట్ కానీ ప్రిపేర్ అవ్వాలి అంటే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే మీకు ఆల్రెడీ ఆర్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే మీకు అనిపిస్తాయో, మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వగలరో, ఈజీగా అనిపిస్తాయో అలాంటి టాపిక్స్ మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ అలానే మెరిట్ స్టూడెంట్స్కి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ టాపిక్స్ అన్నీ ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో ప్రతి ఒక్క టాపిక్ మీద నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా హై స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఈ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ టాపిక్స్ గురించి మీ అందరికీ ఒక ఐడియా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అలానే సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ అపియర్ అయ్యే ప్రతి స్టూడెంట్స్కి ఆల్ ది బెస్ట్.